హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా మిల్క్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నానండి. అచ్చం బయట కొన్నట్టే మనకు ఈ మిల్క్ పౌడర్ చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో మనం ఎక్కువ ఐస్ క్రీమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. సో ఐస్ క్రీమ్లోకి మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేసుకుంటాం కదా. అలాంటి మిల్క్ పౌడర్ బయట కొనాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను. హాఫ్ లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసి మనం ఒక పొంగు వచ్చేంత వరకు ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఒక పొంగు తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా పాలు కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోండి. ఎంతవరకు మరిగించుకోవాలంటే పాలన్నీ కూడా బాగా చిక్కపడి దగ్గర పడాలన్నమాట. సో అది కూడా మనకు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ పాలు అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూ మనము మరిగించుకోవాలండి. సో ఎక్కడ కూడా మీరు గ్యాప్ అనేది ఇవ్వకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటేనే మనకు మంచిగా క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు కలపకుండా వదిలేసారంటే మనకు పాలన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు ప్రిపేర్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని చల్లారనివ్వండి. సో చల్లారిన తర్వాత దీని అంతటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ఫ్యాన్ కింద ఒక 2 గంటలు పెట్టేసామంటే కంప్లీట్గా మనకి ఎండిపోతుంది. సో కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను ఇది మిల్క్ పౌడర్ అనేది ఒకటే రోజు ప్రిపేర్ చేయలేదండి. ఫస్ట్ రోజు హాఫ్ లీటర్ తీసుకొని ప్రిపేర్ చేస్తాను ఎలా వస్తుందనేసి. నాకు మంచిగా వచ్చింది కాబట్టి తర్వాత హాఫ్ లీటర్ తీసుకొని మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట. మొత్తం 1 లీటర్ పాలతో నేను ఈ మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో హాఫ్ లీటర్ పాలతో ప్రిపేర్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎండిపోయిన తర్వాత అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని అలాగే మనం 2 స్పూన్ల చక్కెర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టోర్ చేసుకోకుండా మనము జల్లించుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా మిల్క్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలు ఉంటే అవన్నీ కూడా జల్లెల్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఇలా జల్లించుకొని మనం తీసేసుకోవడమే. చూసారు కదండి, చాలా చాలా ఈజీ అనమాట. సో ఈ మిల్క్ పౌడర్ అచ్చం బయట కొన్నట్టే ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా మనం మిల్క్ పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.